హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను దొండకాయ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దొండకాయలను మధ్యగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసుకుని అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ రెడీగా. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఆయిల్లో ఈ దొండకాయలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-6 మినిట్స్ పడతాయండి ఫ్రై కావడానికి. కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి, మూత తీసి. చూడండి, దొండకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. నేను ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదండి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో ముక్కల్ని, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయను కూడా యాడ్ చేశాను. ఫ్రై చేసుకోవాలండి బాగా. అన్నీ ఒకటేసారి వేసుకొని కలుపుకోవాలండి, ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసాం కదండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. టమాటోస్ ఇంకా ఆనియన్, మనము గార్లిక్ ఇంకా జింజర్ కూడా వేసాం కదా, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇంకా 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేశాను. ఒక 1/4 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి బాగా. ఆనియన్స్ ఇంకా టమాటోస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. అప్పుడు ఇవన్నీ అంత అవసరం ఉండదు, త్వరగా ఫ్రై అయిపోతాయి. ఒకసారి మూత పెట్టేసుకుందాం, ఒక 2 మినిట్స్ అలా. ఫ్రై అయిపోయి ఒకసారి మూత తీసి చూస్తాం. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఒకసారి అలా మూత పెట్టి చూద్దామండి. అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇది చల్లగా అయ్యాక మిక్సీ పట్టాలండి. చూడండి, చల్లగా అయిపోయింది. నేను మిక్సీ పడుతున్నాను. వేసుకొని మిక్సీ పట్టాలి. నేను మిక్సీ పట్టేటప్పుడే 1 టీ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ వేడైంది, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి. చూడండి, మనం పేస్ట్ చేసుకున్న గ్రేవీని అంతా యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కలుపుకోవాలి బాగా.
ఎక్కువ టైం పట్టదండి. ఇక్కడ నేను ఒక టీ స్పూను ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 టీ స్పూన్ కారం యాడ్ చేశాను. 2 టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు. 2 టీ స్పూన్ సరిపోతుంది. కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను, 1/4 టీ స్పూన్. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి, వేసుకుందాము. గ్రేవీ కొంచెం థిక్గా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి బాగా. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి బాగా. అంతేనండి, ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదండి దొండకాయలు. గ్రేవీ కూడా ఆల్రెడీ మనము టమాటోస్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, తొందరగా అయిపోతుంది కర్రీ. చూడండి, మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి దొండకాయ గ్రేవీ కర్రీ.